అన్యజనుల్ని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుసా నీకు ఆ సంగతి? ఖచ్చితంగా నువ్వు ఈ బాధ్యత కలిగి ఉన్నావు. అన్యజనుల విషయమై నువ్వు రెస్పాన్సిబిలిటీ నీకుంది. నీ ఫ్యామిలీ, నీ బంధువర్గం, నీ ఇరుగు పొరుగు సమాజం, వాళ్ళ విషయంలో వాళ్ళు దేవుని గురించి యోచించినట్లు కొన్ని నువ్వు చూపాలి. వాటిలో మొట్టమొదటిది, దేవుని యొక్క విశ్రాంతిని నువ్వు ఎలాగ అనుభవిస్తున్నావో నీ ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు అన్య సమాజానికి చూపగలిగితే, నువ్వు వెంటబడి సువార్త చెప్పటం కాదు, వారే వచ్చి నిన్ను అడుగుతారు, ఎలా ఉండగలుగుతున్నావు ఇలా. ఇది రహస్యం. వాళ్ళే కదులుతారు. దీన్ని నువ్వే చూపాలి. మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను చూపాతి కాదు. ఎప్పుడున్నా ఒక పూట నేను నవ్వుతా కనపడ్డా, ఒక పూట నవ్వుని వాళ్ళేం లక్ష్య పెట్టరు. కానీ వాళ్ళ మధ్యలోనే ఉంటున్నావు, వాళ్ళతోనే ఉంటున్నావు, వాళ్ళలాంటి సమస్యలే నువ్వు ఎదుర్కొంటున్నావు. కానీ వాళ్ళకి భిన్నంగా నువ్వెప్పుడు చెరగని చిరునవ్వు, ముఖంలో వికారం లేకుండా సంతోషం కలిగి ప్రభునందు ఆనందిస్తూ పాటలతో, ఆయన కూర్చున్న స్తుతులతో ఆనందంలో నువ్వు సాగిపోతున్నావు. అది వానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది నువ్వు లోకానికి చూపించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఇక ప్రేమ చూపించు, త్యాగాన్ని చూపించు, సహనాన్ని చూపించు, ఓర్పును చూపించు, దయను చూపించు, ఇవన్నీ మనకు తెలిసినయే, కొత్త సంగతులేం కాదు. ప్రియులారా, మనం అన్యజనుల్ని రక్షణలో నడిపించాలంటే దేవుని ప్రేమ చూపాలండి వాళ్ళకి. ఇది మన కొత్త కథ. ఇంతకుముందు మనం వినని ప్రసంగమా? మనకు తెలియని సంగత. నీకు తెలియదా? అన్యజనులకు దేవుని ప్రేమ చూపిస్తే వాళ్ళు మారుతారని నీకు తెలియదా? తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఎంతమంది తెలిసి చేతి ఎత్తండి. మన ఓర్పు సహనాలు వాళ్ళు చూస్తే వాళ్ళు ఆలోచిస్తారన్న సంగతి తెలుసా తెలీదా మనకి? మన త్యాగబుద్ధి, దాతృత్వం, దయాగుణం వాళ్ళకి చూపించాలని నీకు తెలుసా తెలీదా? తెలీదా? నీకు తెలియని రెండు సంగతులు. ఒకటి, నువ్వెల్లప్పుడూ సంతోషంగా వారికి కనపడాలి. స్తోత్రం. నీ సంతోషాన్ని, దేవుని మీద నీకున్న భరోసా, దేవుని మీద నువ్వు ఆనుకున్న తీరు, ఆయనను బట్టి కలవరం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే మైండ్ తిరిగిద్ది వాళ్ళకి. మర్చిపోవద్దు. ఎప్పుడు పాటలేగా. అమ్మో, అప్పుడు అక్కడ బీపీ మిషన్ పెట్టి ఒక్కొక్కళ్ళు చెక్ చేస్తే మామూలుగా 120, 130 ఉండేది, 150, 160, 170, 180, ఒక్కొక్కడికి 200 కూడా పోయి ఉంటుంది. దాడా స్తోత్రం. వదిలే, అయితే అయింది, లేకపోతే లేదు. ఉన్నాడు కదా. మన కష్టపడదని చెప్పట్లా. కష్టపడాలి, చదవాలి, జాగ్రత్తగా సిద్ధపడాలి, వెళ్ళాలి. నేను చెబుతున్నాను, ఎగ్జామ్ రాయటానికి పోయావు, దడా ఆయాసం పెంచుకుంటే భయం ఎప్పుడైతే మనిషికి వచ్చిద్దో జ్ఞాపక శక్తి పోయింది. నీకు వచ్చిన జవాబులు కూడా పోతాయి. అప్పుడు మా మాస్టర్ నన్ను నమ్మి పోటీల్లో పెట్టాడు నా పేరు. నా చిన్నప్పుడు పోటీల్లో ఇచ్చాడు, పాటల పోటీల్లో నా పేరు కూడా ఇచ్చాడు. మా వాడు వీరయ్య బాగా పాడుతాడు. మాస్టరు ఆయనతో పాటు ఇంకా మిగిలిన సార్లు ఎప్పుడు పిలిచి, రే పాడరా అంటే ఏ పాట అడిగితే ఆ పాట ఎగిరి పాడుతున్నా. తిరుగులేదురా, మందే బహుమానం అనుకున్నారు వాళ్ళు. వీడు మనకు ప్రైజ్ తెస్తాడు, వీడు గిఫ్ట్ తెస్తాడు అనుకున్నారు. చిలకలూరిపేట రామకృష్ణ విద్యాలయంలో పాటల పోటీలు పెట్టారు. నాకేం తెలుసు అంతమంది వచ్చి కూర్చుంటారని. ఇదంటే మా స్కూల్ కాబట్టి ఎగిరెగిరి పాడుతున్నా. తీరా ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ నా పేరే పిలిచారు. నా పేరే పిలిచి మైక్ నాకు ఇచ్చారు. నా జీవితంలో మైక్ పట్టుకోవటం మొదటిసారి అదే. చిత్రం ఏంటంటే, పేరు పిలిచారు, మైక్ చేతికి ఇచ్చారు, పాట మర్చిపోయా నేను. ఆ దడ దెబ్బకి, ఆ భయం దెబ్బకి, ఆ టెన్షన్ దెబ్బకి ఏం పాడాలని మర్చిపోయా. ఇట్లా పట్టుకుంటే గడగడ గడగడ గడ చేయి వణుకుతుంది. దీనికి సపోర్ట్ చేసి రెండో చేపెడితే రెండు కలిసి వణుకుతుంది.
మాస్టర్కి డౌట్ వచ్చింది, ఇడే కళ్ళు తిరిగి కింద పడతాడా ఏంది లేనిపోయిందని. ఎందుకంటే నా చుట్టూ నా చుట్టూ నేను మధ్యలో నా చుట్టూ కూర్చొని ఉన్నారు అందరూ. మా మాస్టర్ వాళ్ళని అడిగారు, మీ వాడు బాగా పడతాడంటే సూపర్ అసలు వినండి అని పాప వీళ్ళు చెప్పారు. నాకు మైక్ ఇస్తే పాట ఆగిపోయింది. భయం దెబ్బకి. భయపడుట వలన మనుషులకు ఏమొచ్చును? వివాహం వచ్చునా? మేలు వచ్చునా కీడు వచ్చునా? ఉరి. మర్చిపోయా. ఎంత గుర్తు చేసుకున్నా ఆ పాట ఏందో గుర్తురాట్లా. చూస్తున్నా, మాస్టర్ గారికి వెళ్ళి చూస్తున్నా, వాడు రా అన్నాడు ఆయన సీరియస్గా. ఏం పాట అన్నా? ఏం పాట నేర్చుకున్నా అదే పాడు అన్నాడు. మౌనం. పాడరా, చెయ్యెత్తి చేయకొట్టు తెలుగుడ పాడు అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, అది కూడా ఎట్ట చదువుతున్నాయి నేను. చెయ్యి ఎత్తి చెయ్యి కొట్టు, గుండె కొట్టుకుంటుంది, వణుకుతుంది, చేతులు వణుకుతున్నాయి. చెయ్యి ఎత్తి చెయ్యి కొట్టు తెలుగు. వీడు సత్తాడా ఏందని అన్నాడు, చూస్తున్నాడు ఆయన. పళ్ళు గొరుగుతున్నాడు, నాకు వెళ్ళి చూస్తాం. వాడు అంటున్నాడు పల్లవి పాడి చరణం గుర్తులేదు. చరణ గుర్తు నిజంగా ఇది అంతా జరిగింది వాస్తవమే. చరణ గుర్తులేదు. మళ్ళీ ఆయనకి వెళ్ళి చూశాను. పాడరా, నాయకి నాగమ్మ మల్లమాంబ మొల్ల పాడరా. నాయకి నాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడబుట్టిన వారే అని మళ్ళీ ఆయనకి వెళ్ళి చూశాను. చేతులు వణుకుతున్నాయి, మాట్లాడలేదు. వాడరా, బాలచంద్రుడు చూడ, బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర పాప మొత్తం ఆయన చెప్పడం, నేను పాట ఎట్టుంటుంది అది పాట అంటారా దాన్ని? ఒక పల్లవి చరణం వేసరికి మైకు లాక్కున్నారు, ఇక పోరాని. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయం జ్ఞాపక శక్తిని దెబ్బ కొడుతుంది, పిరికితనం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడంటే పిల్లవాడిని తెలియదు, అవగాహన లేదు. దేవుడు అంతకంటే తెలియదు. ఈరోజు మీరందరూ కూడా క్రీస్తు యేసునందున్నారు. ప్రభు మీకు తోడై ఉన్నాడు, మనందరికీ తోడై ఉన్నాడు. నువ్వు పని చేసే స్థలంలో, జాబు చేసే స్థలంలో, నువ్వు ప్రయత్నం చేసే ప్రదేశాలలో పాట, స్తుతి పాట, స్తోత్ర గీతం, సంతోష గానం. హల్లెలూయా. ఏమంటారు? వాస్తవం కాదా? మిగిలిన వాళ్ళందరూ దడదడగా ఉంటే నువ్వు ఎగ్జామ్ హాల్లోకి పాట పాడుకుండా ఎంటర్ అయితే అవతలోకి ఎట్టుంటుందండి? రే, మేము ఈంతున్నా పై శ్వాస మీద ఉంటే నువ్వేందిరా సరదాగా పాడుతున్నావు అంటే, అవునురా, దడపడి ఏం చేస్తాం? ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, చదివిన కాడికి రాస్తాం. దడపడ్డాం అనుకో, అవి కూడా పోతాయి. ప్రతి ప్రయత్నంలో, ప్రతి కార్యంలో సంతోషం, ఆనందం. ఎవరిని బట్టి? దేవుని బట్టి. పాడు అంతే, పాటే పాడు. ఏం పాట? చూసారా హబక్కూకు గ్రంథం చివరి వచనం? శాలలోని పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు పుయ్యకుండిన, అంజూరలు పుయ్యకుండిన, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా యెహోవా యందు నేను ఏడ్చుచుండేదను అన్నాడా? పాట పాడుకుంటా, దేవుని స్తుతించుకుంటా, అన్యజనుల ఎదుట నీ వెలుగు ప్రకాశింపనివ్వు. ఇది మొదటి సంగతి. అయిపోయింది. ఇక ప్రార్థన చేయబోయే ముందు రెండో విషయం కూడా చెప్పేస్తా. గత 3 కూటాలలో టచ్ చేశాను, మళ్ళీ టచ్ చేస్తా. మీరు ఆ మెట్లోకి వచ్చిందాక వదిలిపెట్టను, చెబుతానే ఉంటా. నా పని అది. ఇంకొకటి చూపించాలి మనం లోకానికి. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం మొత్తం ఆ మెట్టుకు రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి స్త్రీలు, పురుషులు, యవనులు,
వృద్ధులతో సహా అందరూ కూడా ఈ అంతస్తును ఎక్కాలి. మొట్టమొదటిది సంతోషకరమైన జీవితం, కలవరం లేని జీవితం, అశాంతి లేని జీవితం, శాంతి కలిగిన జీవితం యేసునందలి విశ్వాసాన్ని బట్టి లోకానికి కనపరచాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యం. కొంతమంది క్రైస్తవ బిడ్డల ముఖాలు చూస్తూ ఉంటాను నేను. నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కొంతమంది, లైవ్లో కూడా ఒక అన్న కనపడుతుంటాడు. కిషోర్ అన్న ఒక అన్న కనపడతాడు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తుంటాడు. ఒక్కసారి కూడా ఆయన ముఖం వికారంగా నేను చూడలా. దేవుని బిడ్డ, భక్తిపరుడు. ఎప్పుడన్నా చూడు నాతోనే నవ్వుతా మాట్లాడుతున్నాడు, ఇంక అందరితో అంతే మాట్లాడు. ఎవరితో మాట్లాడినా సరే హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు, సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న దేవునికి మహిమ. ఎప్పుడు 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 విషన్న వదనం, వికారం ఒక్కసారి కూడా చూడాల ఈ పరిచయమైన కాలంలో. మీలో కూడా కొంతమంది ఉన్నారు, మీలో కూడా కొంతమంది ఫేసులు గమనిస్తూ ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అలా ఉన్న మీ దగ్గరికి అన్ని జనులు వచ్చి అడుగుతారు. మీ ముఖంలో ఉన్నటువంటి ఆనందం, మీ హృదయంలో ఉన్న ప్రశాంతత. హృదయంలో ప్రశాంతం ఉంటే ముఖం కళగా ఉంటుంది, ఎప్పుడు అంతే ఉంటుంది. మీ నోట దేవుని స్తుతి, దేవుని మాట, దేవుని పాట. అరే ఆయనలో ఎంత జీవం లేకపోతే ఈ మనిషి ఎప్పుడు ఎంత శక్తి లేకపోతే, ఎంత ప్రభావం లేకపోతే, ఎప్పుడు నోరు తెరిస్తే ఆయన మాట, ఆయన పాట. ఇంత పిచ్చిగా ఉన్నారంటే మొత్తానికి ఏదో వ్యవహారం ఉందిరా అని అనిపించదా? దేవునికి మహిమ ఖచ్చితంగా అనిపించింది. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా, వినండి. దీన్ని సీరియస్గా తీసుకోండి. మర్యాదగా చెబుతున్నా, సంతోషంగా ఉండండి. మర్యాదగా మీకు కూడా చెబుతున్నా, ఆనందంగా ఉండండి. అబ్రా నవ్వుతూ ఉండాలా. ఫీలింగ్ మారిందా మర్యాదగా ఉండదు. అవసరమైతే కొట్టి నవ్విస్తాను నేను. దేవునికి స్తోత్రం. మొదటి విషయం. రెండవది, దేవుని ఎందలి విశ్వాసాన్ని బట్టి కలవరం లేని ముఖాన్ని, విశ్రాంతి పొందే ముఖాన్ని చూపటమే కాదు, దేవుని శక్తిని కూడా లోకానికి చూపాలి. దేవుని శక్తిని ఎవరు చూపాలి లోకానికి? దేవుని సంతోషాన్ని ఎవరు చూపాలి? నువ్వే చూపాలి, మనమే చూపాలి. దేవుని శక్తిని కూడా ఎవరు చూపాలి? అపోస్తలుల కార్యములో మేడగది మీద పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళల్లో ఓన్లీ అపోస్తలులు మాత్రమేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంచుమించు 120 అనుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కొందరు లేచి నిలిచి భాషలతో దేవుని మయంపరిచారు. మిగిలిన వాళ్ళు కూడా దేవుని సన్నుతించారు. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరి జీవితాల్లో, పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరి జీవితాల్లో మొదట దేవుని బట్టి మహానందం కలిగింది వాళ్ళకి. రెండవది, కొంతమంది వ్యక్తులే కాదు, సామాన్య విశ్వాసులు సైతం శక్తివంతమైన పాత్రలై ఇతరులను ప్రభావితం చేసే మెట్టికెక్కారు. దేవునికి మహిమ. ఇక వీళ్ళు ఇంటా బయట ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వ్యక్తం చేశారు, దేవుని యందలి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు దేవుని శక్తిని కూడా సమాజంలో చూపగలిగారు. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, దేవుని రాజ్యము వట్టి మాటలతో కాదు శక్తితోనే ఉంది అని. నేను వచ్చినప్పుడు వాళ్ళ మాటల్ని కాదు, ఉప్పొంగుచున్న వాళ్ళ మాటల్ని కాదు, వాళ్ళ శక్తిని చూస్తానన్నాడు. పౌలు మహనీయుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చదవగలిగితే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ వచ్చిన వాడిని కాను. నేను మీ మధ్య సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుందునని నిశ్చయించుకుంటుని.
మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అన్నాడు. ఈరోజు శక్తిహీనమైన భక్తులు లేచారు. కానీ నేను రక్షణలోనికి వచ్చిన తొలి దినాల్లో సామాన్య విశ్వాసి దగ్గర నుంచి నాయకగణ వరకు శక్తివంతమైన భక్తులుగా ఉన్నారు. నేను చూశాను, నా అనుభవంలో కూడా నేను చూశాను. సేవకుడే కాదు, విశ్వాసులు సైతం శక్తివంతులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ప్రభావంతో నింపబడి దేవుని మాటలో, దేవుని పాటలో, దేవుని వాక్కులో, దేవుని కూర్చున్న సువార్త ప్రచురణలో, దేవుని కొరకు జీవించే జీవితంలో స్త్రీలు, పురుషులు, యవనులు, వృద్ధులు అన్న భేదం లేకుండా అందరూ కూడా దేవుని కోసం మండిన అనుభవాన్ని నా ఆత్మీయ బాల్య దశలో నేను కొందరిలో చూశా. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే, తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్న మాట ప్రకారం అయిపోయింది ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని శక్తిని లోకానికి ప్రచురపరచవలసి ఉన్నది, చూపించాల్సి ఉంది. అది మన జీవితంలో మనం అనుభవించి వదిలేయటం కాదు, మన ఇరుగు పొరుగుల్లో కూడా దేవుని శక్తిని మనం కనపరుచున్నట్లుగా మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు గంప కింద కప్పిపెట్టిన ఆగరిక. ఆత్మాభిషిక్తుల లక్షణాల్లో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఆ వ్యక్తిని అణచివేయటం ఎవడి వల్ల కాదు. జల్ల కింద కప్పి పెట్టినా సరే బద్దలు చేసుకొని బయటకు వస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళని అణచటం ఎవ్వరి వల్ల కాదు, అణిచే కొద్దీ రేగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న గొల్యాతు స్వరం విన్నప్పుడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీనికి ఎంత ధైర్యం అనే మాట మాట్లాడాడు. 2 పర్యాయాలు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ మ్యాటర్ సౌలు దాకా వెళ్ళి యుద్ధానికి వెళ్ళడానికి దావీదుకు పర్మిషన్ లభించింది. వెళ్ళి జయిస్తాడు. శత్రువు రేగుతుంటే చూస్తా ఆత్మాభిషిక్తుడు ఆగడు, ఆత్మాభిషిక్తురాలు ఆగదు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలకు ట్యూన్ అయి ఉంటుంది. దేవుని శక్తిని లోకానికి చూపడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు. అక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారు, సైన్యం, సొంత అన్నలు కూడా ఉన్నారు, దావీదు అన్నలు కూడా. కానీ వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాల ఫిలిస్తీన్లకు దేవుని శక్తి చూపడానికి. చిన్నోడు, గొర్రెలు కాసేవాడు, సౌలంత ఎత్తులేడు, పిల్లోడు, బాలుడు. సౌలే అన్నాడు, నువ్వు బాలుడు రా బాబా అని. బాలుడైతేనే ముసలోడైతేనే నీకెందుకు, నాకు పర్మిషన్ ఇవ్వయా, నేను పోయి చేసి వస్తాను. వెళ్ళాడు. వాడితో ఏమన్నాడు, నువ్వు కత్తితోనూ ఈటితోనూ నా మీదకి వస్తున్నావు, నేను యెహోవా పేరిట వస్తున్నాను అంటే వాడు ఎగతాళి చేస్తాడు గొల్యాతు. ఎరా కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేం కుక్కను అనుకుంటున్నావు అనుకుంటూ వస్తాడు వాడు. అప్పుడు దావీదు అంటాడు, యెహోవా కత్తి చేతను ఈట చేతను జయమిచ్చువాడు కాడు అని జనులు తెలిసి కొనున్నట్లు సైన్యములకు అధిపత్యగా యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను అని తన దగ్గర ఉన్న ఒడిశాల్లో ఒక రాయేసి కొడితే అంతే సంగతులు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శత్రువు మీదకి రేగుతారు. జనులు తెలుసుకోవాలట. ఏం తెలుసుకోవాలట? దావీదు బలాన్ని కాదు, దేవుని శక్తిని తెలుసుకోవాలట. మా వాళ్ళకి బుద్ధి లేదు, నేను యుద్ధానికి పోతాను, నాకు పర్మిషన్ ఏంటి అంటే, ఇదిగో ఇదంతా ఈ తొడుగులు వేసుకో, ఈ కత్తి తీసుకో, ఈ ఈటి తీసుకో, వాడి కత్తి చూడు ఎంత పొడుగుందో, వాడి ఈటి చూడు ఎంత పొడుగుందో, వాడు ఎంత పనోడో చూడు. ఈ సోదంతా చెబుతున్నారు మా వాళ్ళు. ఈటితో కాదు,
ఒక మాట చేత ఆయన జయమనివ్వగలుగుతాడు. నేను కత్తులు, ఈటెలు, కవచాలు కాదు, వీటన్నిటికంటే శ్రేష్టమైన నా ప్రభు వైపు చూస్తున్నాను. ముందు ఫిలిస్తీయులారా, మీకు కాదు సిగ్గు రావాల్సింది, మా వాళ్ళకి రావాలి సిగ్గు. దైవశక్తి, నా ప్రభు శక్తి ముందు మీరు కాదు చూడాల్సింది, మా వాళ్ళు చూడాలి. మా వాళ్ళకి రావాలి సిగ్గు అని యుద్ధరంగంలోకి దిగి పిల్లవాడు, బాలుడు, దేవా ఇదిగో నీ మీద ఆధారపడి నేను పూనుకుంటున్నాను. నీకు అవమానం కలుగుతూ ఉంటే అది చూస్తూ వింటూ బతికే కంటే యుద్ధంలో చచ్చి వీరమరణం పొందిందే మంచిది. కాబట్టి నా ప్రాణమన్నా తీసుకో, లేకపోతే జయమన్నా ఇవ్వు. దిగాడు రంగంలోకి, వచ్చింది జయం. అప్పటిదాకా ఎగతాళి చేసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు నిర్ఘాంతపోయి యెహోవాకు జయము, యెహోవాకు జయమని కేకలేసి, ఇశ్రాయేలుకు జయము, యెహోవాకు స్తోత్రం అని కేకలేసిపోయి దావీదుని ఎత్తుకున్నారు. అప్పటిదాకా సణిగినోళ్ళు, గొనిగినోళ్ళు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ మైండ్ సెట్ వేరు.